లైలా అంటే ప్రేమ గుర్తొస్తుంది, లైలా అంటే తుఫాన్ కూడా గుర్తొస్తుంది. ఈ లైలా ఒక చిన్న తుఫాన్ సృష్టించింది టాలీవుడ్లో. వర్సటాలిటీకి ఆర్టిస్టులను చెప్పుకోవాలనుకుంటే చాలా తక్కువ మంది గుర్తొస్తారు. ఆ తక్కువ మందిలో విశ్వక్సేన్ ఒకళ్ళు. సో కొత్తగా ప్రయత్నించడానికి ఎప్పుడు ముందుండే హీరో అతను. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. హాయ్ అండి. తుఫాన్ ఏంటి సార్? లైలా లైలా తుఫాన్ వచ్చిందిగా ఒకసారి, హుదూద్ లాగా లైలా తుఫాన్ వచ్చింది. అచ్చా, తుఫాన్ పేరు లైలా. అప్పుడు మేము ఏంటి ఇంత గ్లామర్ పేరు పెట్టారు తుఫాన్ కనుక్కున్నాం. అదే కదా, అంటే వాళ్ళు సైంటిఫిక్గా లైలా తుఫాన్ అని పెట్టేశారు సార్. పెద్ద తుఫాన్ సార్. గుర్తొస్తుంది నాకు లైట్ లైట్. ఇది హుడ్ లాగానే పేరు. అవును, హుదూద్ లాగా లైలా తుఫాన్ వచ్చింది. సో ఆంధ్ర సైడ్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. సో అది మాకు ఆ లైలా గుర్తొచ్చింది. సో ఎప్పుడైనా సరే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలంటే ఒక ఇమేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇమేజ్కి సంబంధం లేకుండా, అంటే ఇమేజే ఉండాలి, ఈ క్యారెక్టర్ నాకు వేరే ఇమేజ్ని తీసుకురావాలని కాకుండా ఆర్టిస్టిక్ క్వాలిటీస్కి కట్టుబడి కొంతమంది సినిమాలు ఒప్పుకుంటారు. అందులో ఈ కాంటెంపరీ జనరేషన్లో యు ఆర్ ద ఫస్ట్ అనిపిస్తుంది సార్. సో గామి కావచ్చు, లైలా కావచ్చు, అర్జున్ కళ్యాణం కావచ్చు, అండ్ ఈ టెంప్లెట్స్ని బ్రేక్ చేసే మూవీస్ అన్నీ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి అసలు ఒక కథ వినేటప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతారు మీరు? అంటే ఇప్పటి వరకు అరే ఇట్లాంటి సినిమా ఎప్పుడు రాలేదు కదా, రిస్క్ ఏమో అనుకోవడం ఒకటి, ఇలాంటి సినిమా ఎప్పుడు రాలే కదా అదే ప్లస్ ఏమో అనుకోవడం కూడా ఇంకొకటి. సో సెకండ్ టైం రెండోది అనుకుంటా. ఓకే, రాలేదు కాబట్టి రిస్క్, రాలేదు కాబట్టి మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని గ్రాప్ చేద్దామని కొంతమంది. సో యు ఆర్ ద బెస్ట్ సార్ అయితే. ఎందుకంటే నాకు ప్రమోషన్స్లోనూ మాట్లాడేటప్పుడు కనిపించే విశ్వక్సేన్ కంటే ఇంకా చాలా కథలు సెలెక్ట్ చేసుకునే విధానంలో నాకు మరో విశ్వక్సేన్ కనిపిస్తాడు. సో పైన హడావుడి ఉండొచ్చు, కానీ ఇన్డెప్త్లో చాలా సెన్సిబిలిటీస్ ఉంటాయి. అది ప్రతి సినిమాకి అంటే క్యారెక్టరైజేషన్స్లో ఎంచుకున్న ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంటుంది యాజ్ ఎ రైటర్, డైరెక్టర్, యాక్టర్. సో ఈ లేడీ గెటప్ అనేసరికి మనకి నర్తన్ సాయల్ దగ్గర నుంచి కమలాసనం గారు, బామనే సత్యభామనే వరకు సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అందులో 6 కొట్టింది మాత్రం నరేష్ గారు, చిత్రం బళ్ళారి చిత్రం. మీకేంటి మేడం? ఓకే, చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు యాజ్ ఆడియన్గా? నేను చాలా చిన్నగా ఉండే సార్ అప్పుడు. నేను ఇప్పుడేమో జనరల్గా చూస్తుంటాం కదా. యా డెఫినెట్లీ. నాకు లాస్ట్ శివకార్తికేయన్ గారు చేసింది కూడా ఐ వాజ్ మెస్మరైజ్డ్ విత్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ ద టోన్ ఆఫ్ దాంట్లో యూ గెట్ టు సీ బోత్ శివకార్తికేయన్స్. సో అది మళ్ళీ ఒకసారి చెప్పాలంటే రీసెంట్ ఇన్స్పిరేషన్ వాజ్ దట్ ఫిల్మ్, శివకార్తికేయన్ గారు చేసింది కావచ్చు. సో వై నాట్, అదే వై నాట్. చూసారా అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రీవియస్గా ఎవరు చేశారు? నేను ఒక సినిమా చేస్తే కరెక్ట్ ఆ సినిమాకి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. యూజువల్లీ అందరూ వెళ్ళి రిఫరెన్స్ల కోసం చూస్తారు. నేను ఇప్పుడు పోలీస్ సినిమా చేస్తున్నా అంటే పోలీసు సంబంధం ఉన్న సినిమా ఏది చూడను. ఎందుకు సార్? ఏమో సార్, తెలియకుండా మనకి రిపీట్ అవుతుంది. ఓకే, ఏమన్నా తెలియకుండా ఇమిటేట్ చేస్తామన్న భయం, తెలియకుండా అవుతుంది అది మనకి. సో మన బ్యాంక్ ఖాళీగా ఉండాలి, ఎంటీగా ఉండాలి. ఎంటీగా ఉంటే యూ విల్ క్రియేట్ సంథింగ్. నువ్వు హానెస్ట్గా ఉండి బిలీవ్ చేయి. నీ బిలీవ్ సిస్టమ్ని క్వశ్చన్ చేయకుండా బిలీవ్ చేయి. ఏదో కొత్తది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అదే క్యారెక్టర్. చాలా ఒక స్ట్రాంగ్ వర్డ్ చెప్పారు సార్. నీ బిలీఫ్ సిస్టమ్ని బ్రేక్ అవ్వకుండా బిలీవ్ చేయటం, అది ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్. ఏ క్యారెక్టర్ చేస్తున్నా నేను నమ్మాలి, నేను నమ్మితే మీరు నమ్ముతారు. అవును, మీరు ఎంత గట్టిగా నమ్మితే మేము అంత ఎంజాయ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ కనెక్టివిటీ కుదిరింది? ఎన్ని రోజులు కుదిరింది లైలాతో? మీరు టీజర్లో చూసిన లాస్ట్ డైలాగ్ ఏదైతుందో అది ఫస్ట్ డే ఆఫ్ ద షూటింగ్. సో ఓకే, అర్థమైంది. ఫస్ట్ డే ఆఫ్ లైలా షూటింగ్ అది. ఓకే, ఇట్ వాస్ కార్లో పట్టుకుంటారు దిగంగానే ఈ షాట్. లిటరల్లీ ఫస్ట్ డే ఫస్ట్ 1 hourలో షాట్ అది. మా టేక్ ఓకే అని నవ్వుకుంటూ వచ్చింది డైరెక్టర్. ఓకే, ఏంది గురు టేక్ ఓకే అంటున్నావు, బాగా చేసినా లేదా ఏంది, నాకు ఏం అర్థం కావట్లేదు, చీర కట్టేసిర్రు అంత వెరైటీగా ఉంది నాకు అంటే, లేదు బ్రో బాగా చేసినావు నీకు అర్థం కావట్లేదు అన్నాడు. సో దట్స్ వాట్. సో అది ఫస్ట్ డే. ఇంకా మీరు అది రాను ఇంకెంత ముదిరిపోయి ఉంటుందో చూడరు సినిమాలో, అర్థమవుతుంది. మీకు ఏమన్నా స్లిమ్ అవటం కానీ అంటే ఈ క్యారెక్టర్ గురించి లేడీ గెటప్ వేస్తున్నారు? డెఫినెట్లీ నేను ఈ సినిమా గురించి జీరో కాబ్ వెళ్ళిపోయిన ఉండే 2-3 months వెళ్ళిపోయి. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. మీకు రేపు థియేటర్లో కూడా అనిపిస్తుంది.
సోను మాకు అలవాటే. మీ క్యారెక్టర్ సోను అనేది వెరీ ఈజీగా విశ్వక్సేన్ అందులో చూడొచ్చు. పాత బస్తీకి మీరు వెళ్ళినప్పుడల్లా ఒక బ్లాక్ బస్టర్ వస్తుంది అనుకోవచ్చా? ఇంకా అట్లా మీరు అట్లా సరదాగా పాజిటివ్ నోట్. ఇంకా మరి అట్లా ఉండొచ్చేమో మరి. నాకు స్ట్రాంగ్ వైబ్రేషన్ ఉంటుందేమో కూడా. పలక్నామా తర్వాత ఇప్పుడు వెళ్ళినాం కదా మళ్ళీ. వీడు అంటే సంక్రాంతికి వస్తున్న డైలాగ్ కనుక రిపీట్ చేస్తే వీడు పాత బస్తీకి వెళ్ళిన ప్రతిసారి ఒక హిట్ తీసుకొస్తాడు. అంతే అనుకోవాలి సార్. సూపర్. ఏంటండి సార్ ఈ క్యారెక్టరైజేషన్లో నెసిటీ ఏంటి? వాట్ ఈస్ ద నెసిటీ? అమ్మాయి అవ్వడానికి వీడు బేసిక్గా చాలా కైండ్ సార్. కైండ్, అవును. చాలా కైండ్, చాలా చిన్న ఇన్నసెన్స్. కానీ మాచో వాన్ జోలికి, వాన్ పార్లర్ జోలికి వస్తే మాత్రం బెండ్ తీస్తాడు. తెల్లగా చేయటమే కాదు, తోలు తీసాడు కూడా వచ్చు దీనికి. సో ఇంత ఉన్నోడికి ఒక ప్రాబ్లం కాదు, 2-3 కాన్ఫ్లిక్ట్లు వచ్చేస్తాయి. 2-3 సమస్యలు వచ్చేసరికి సో అక్కడ నుండి వీడు హౌ హీ టేక్స్ ఆ లైఫ్. చిలుకలు కోసి చీరలు కట్టుతా అన్నోడు వాడే చీర కట్టుకోవాల్సి వచ్చింది అన్న పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది సినిమా. ఓకే. బట్ డెఫినెట్లీ అన్ప్రిడిక్టబుల్ సార్. మీరు ఎక్కడ ఇది జరుగుద్ది అని అనుకోలేరు. లేదు, మేము ఫస్ట్ ఫుల్ ఫన్ రైడ్కే ప్రిపేర్ అయ్యాం. ఎందుకంటే మీ డైరెక్టర్ గురించి తెలుసు కదా, రామ్ నారాయణ. ఫస్ట్ మూవీనే చాలా బాగా నవ్వించాడు. అసలు బట్టల రామస్వామి చూస్తున్నప్పుడు అతను జనరేట్ చేసిన కొత్త సీన్స్ కానీ, కొత్త కాన్ఫ్లిక్ట్స్ కానీ, కొత్త సన్నివేశాలు కానీ బాగా ఎంజాయ్ చేశాను. సో మీ పేరింగ్ ఎలా ఉండిపోతుంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉండిపోతుంది విశ్వక్ గారు? తిను జిమ్ ట్రైనర్ సార్ నాకు సినిమాలో. ఓకే. అంటే అమ్మాయి నచ్చిన తర్వాతనే పోయి జిమ్లో జాయిన్ అవుతా. అండ్ నేను నాకుండే ఫాలోయింగ్ ఎట్లా అంటే లేడీస్ జిమ్లో కూడా నాకు అడ్మిషన్ ఇస్తారు. అవును. అందరు మిగిలిన లేడీస్ అందరు కలిసి ఈ వద్దని చెప్పినా కూడా. సో డెఫినెట్లీ స్పెషల్ కేస్ కింద మీకు అడ్మిషన్, ఒక స్పెషల్ కేస్ కింద నాకు అడ్మిషన్ ఇస్తారు. సో డెఫినెట్లీ మంచి మాస్ లవ్ స్టోరీ. ఎలాంటి మీకు సెట్ వైబ్రేషన్స్ కానీ, సెట్ లేకపోతే క్యారెక్టర్ తాలూకు ఇన్పుట్స్ ఉంటాయి కదా డైరెక్టర్స్ ఇచ్చినప్పుడు, ఎలా అనిపించింది క్యారెక్టర్ రైడ్? ఎలా అనిపించింది? తెలుగు అర్థం రాదు, మీరు కాన్ఫిడెంట్ అడిగారు, అర్థం చేస్తుంది. పోస్ట్ మార్టం చేస్తుంది, ఏం అడిగారు? హౌ డు యూ ఫీల్ ద సెట్ వైబ్స్? Very positive. Ram sir was very clear about what he wanted, and they've all helped me out a lot with the dialogues and expressions. పొద్దున్న డైలాగు లూప్లో నడుస్తా. But it's true. What you don't like about him? What you don't like about him? పోనీ ఆ టెంప్లెట్ బ్రేక్ చేద్దాం. టెంప్లెట్ని బ్రేక్. First question like that has come. No, I don't think there's anything I don't like about him. Think. You have lot of time. Anyone? No, I don't think there's anything I don't like. There's too many things that I like about him. There's not something that I don't like about him. What is your favorite scene and Favorite scene? Lots. I think every scene is either comedy or entertaining. So the film is packed with such scenes. And okay, what kind of love story is this? It's a massy love story. It will connect with all the. It's not a అంటే డెప్త్ ఉన్న లవ్ స్టోరీ కదా? Yeah, for sure. టపోరీ. ఓకే. ఎక్కువ మెరకలు తిరిగితే దింపుతా అంటాడు కదా సార్. సో ఈ చాలామంది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా అనే ఆలోచనలో చాలామంది ఉన్న తర్వాత మీరు జస్ట్ వినగానే ఓకే చేస్తారండి. అవును. మీకు అదే మనం ఫస్ట్లోనే మాట్లాడుకున్నట్టు ఎవరు చేయలేదు కాబట్టి ట్రై చేద్దామని. కానీ ఇది ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అనేది ఏం లేదు సార్. ఇది ఇప్పుడు కుదిరితే ఎంత బాగా అనిపిస్తుందో, కుదరకపోతే అంత మిస్ఫైర్ అవుతుంది. అంటే సేఫ్ లేదు ఇందులో, అంటే సేఫ్ నెట్లు ఏం లేవు. సేఫ్టీ లేదు కానీ కొడితే సిక్సర్. ఫుల్ టాస్ పడింది మీకు. ఫుల్ టాస్ పడింది. అవును. నాకు షూటింగ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ అంటే వాళ్ళు ఎప్పుడైతే నాకు కత్తెరలు అన్ని పట్టుకొని ఒక 8 మంది ఇంటికి వచ్చారో, ఇంకా కోసేసి తీసేసి అని వాళ్ళందరూ ఎదురుగా రాగానే అప్పుడు నాకు గ్రౌండ్ రియాలిటీ టచ్ అయింది. ఇట్లా ఊరిని ఇది జరుగుతుంది అని. అంటే
దిస్ ఇస్ హ్యావ్ ఎగ్జైట్మెంట్ కాదు సార్, భయం స్టార్ట్ అవుతుంది కదా. అవును, ఫస్ట్ ఎగ్జైట్ అయ్యారు. అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా దానికి గ్రౌండ్ రియాలిటీ నేను ఇంకా ఎక్కువ ప్రిపేర్ కాలేదు. కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి కదా మైండ్. అరే ఇప్పుడు నీకు వ్యాక్సింగ్ చేసేస్తారు, ఐబ్రోస్ తీసేస్తారు, సన్నగా ఐబ్రోస్ మీద కింద సో నన్ను ఇట్లా పడుకోబెట్టి ఇలా మీదకి వచ్చి తలకాయలు, ఇప్పుడు మనకి పిఓవి ఎట్లుండే అంటే నేను ఇట్లుంటే ఇట్లొచ్చి ఇట్లా కోసేసి పీకేసి అని చేస్తున్నారు ఫేస్కి. డైరెక్ట్ అద్దం ముందుకు వెళ్ళంగానే షాకు అర్థమైంది. ఏం అర్థమైందంటే రేపటి నుండి నేను షూటింగ్ తర్వాత బయట తిరగలేను. దానికి ప్రిపేర్ అయ్యి లేకుండా ఓకే, నేనేమనుకున్నా షూటింగ్ అవుతుంది, కొంచెం గ్రూమింగ్ చేస్తారు, మేకప్ అవుతుంది, క్లీన్ షేవ్ ఉంటుంది, మా అంటే తిరుగుతా బయట అనుకున్నా. ఆ రోజు తెలిసింది ఏంటంటే నువ్వు రేపటి నుండి జైలు బయట తిరగలేవు, నువ్వు ఇంట్లో ఉండాలి, షూటింగ్కి పోవాలి, ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. అండ్ ఈ గెటప్లో నువ్వు సెట్లో అందరి ముందు కంఫర్టబుల్గా యాక్టింగ్ చేయాలి. ఇవన్నీ నాకు మెంటల్లీ ఒక షేక్ అయిపోయాను. ఒక 2 days షేక్ అయిపోయి ఫైనల్లీ రెడీ అయ్యి కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత మాత్రం బట్ ఐ బిల్ట్ ఆల్ మై కరేజ్ అండ్ ఐ థాట్ యు ఆర్ నాట్ డూయింగ్ నార్మల్ ఫిల్మ్. సో దిస్ ఈస్ ద ఛాలెంజ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. జనరల్గా ఒక హీరో లేడీ గెటప్ వేసాడంటే జనరల్ రీజన్ ఏంటంటే అతను ఆ ప్లేస్కి వెళ్ళాలి, కానీ అతనిలో వెళ్ళకూడదు. సో హైడింగ్ పర్పస్ వేస్తాడు. సో ఆ టెంప్లెట్ బ్రేక్ అవుతుందా? హైడింగ్ పర్పస్ అని చెప్పలేము, బట్ తను వెళ్ళాలి కానీ తనలా వెళ్ళకూడదు. మోస్ట్లీ ఇదే రీజన్ ఉంటుంది. మోస్ట్లీ ఇదే రీజన్ అంటే ఇంకా మా కథలో చెప్తాం సార్, అదే ఉంటుంది. సూపర్, అదే ఉంటుంది. కానీ డ్రైవ్ కొత్తగా ఉండదు. డ్రైవ్ కొత్తగా ఉంటుంది అండ్ వీడికి అవసరం కూడా లేదు అంత తప్పించుకునేది. కానీ వాడు అంటే కింగ్ లాగా బతికినోడు హీ కెన్ ఫైట్ అంటిల్ ఎనీ ఎక్స్టెంట్. ప్రాబ్లం వస్తే ఎవరికో భయపడి వేసుకునే సమస్య, కాకపోతే అయినా కూడా వేసుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు అన్నది మీకు అర్థమవుతుంది. ఇచ్చుకుందాం బేబీ సాంగ్ వైబ్స్ బాగున్నాయి, చాలా గట్టిగా వెళ్తుంది సాంగ్. అంటే ఒక కమర్షియల్ సినిమాలో చాలా రోజులు అవుతుంది. సో అలాంటి వైబ్ సాంగ్ చూసి మీకు మ్యూజిక్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అంటే ఇచ్చుకుందాం బేబీ అనేది చాలా మంచి ఇంకొక చాట్ బస్టర్ వస్తుంది సార్, ఓహో రత్తమ్మ అని పెంచల్ దాస్ గారు పాడి రాశారు. అది ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ స్పెషల్ మాస్ నెంబర్ ఇన్ తెలుగు సినిమా. ఓకే, సూపర్. రామ్నారాయణ స్టైల్ బాగుంటుంది. అండ్ ఫస్ట్ మూవీలోనే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంటాడు, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ పట్టుకుంటుంటాడు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి విశ్వక్? రామ్ నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు చెప్తున్నంత సేపు నవ్వాను, మళ్ళీ షూటింగ్కి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఒకసారి మొత్తం విన్నా, మళ్ళీ అప్పుడు కూడా ఫుల్ నవ్వాను. సో యా, డెఫినెట్లీ ఆయన నాకు తెలిసి ఆయనకు ఒక జానర్ క్రియేట్ చేసుకుంటాడు ఇండస్ట్రీలో. ఇప్పుడు అనిల్ రావుపూడి అన్నకు ఒక స్టైల్ ఉంది, అనుదీప్కి ఒక స్టైల్ ఉంది కదా. సో ఐ థింక్ రామ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ స్టైల్. డైరెక్టర్స్ని పిక్ చేసుకోవటంలో మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు? అంటే ఇమెచ్యూర్ డైరెక్టర్స్తో ఎప్పుడు పనిచేయలేదు? లేదు, చేయలేదు. అంటే కరెక్ట్గా ఉంటుంది డైరెక్టర్ని పిక్ చేసుకునేటప్పుడు. అంటే మీ జడ్జిమెంట్ మీదే మాకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. విశ్వక్ సేన్ పిక్ చేసుకున్నాడు ఒక డైరెక్టర్ని అంటే ఐడియా కనెక్ట్ అవ్వచ్చు, అది పక్కన పెడితే ఎగ్జిక్యూషన్స్ కానీ మీరు ఏ కథ అనుకున్నారో ఆ కథని చెప్పడంలో కానీ ఆ డైరెక్టర్స్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. సో ఎలా అంటే పికింగ్ ద స్టోరీ అండ్ డైరెక్టర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా మీ కెరియర్లో. ఒక 2 రాంగ్ చాయిస్లు పడితే కెరియర్ మళ్ళీ ఒకసారి డౌన్ఫాల్ అవుద్ది. ఎలా చూస్ చేసుకోగలుగుతున్నారు? ఏమో సార్, ఇంట్యూషన్ సార్. ఇక్కడ ఒకటి అనిపిస్తుంది, ఓకే, ఆ ఇంట్యూషన్ ఎప్పుడు రాంగ్ లేదు. రాంగ్ అనిపించినప్పుడు ఆగిపోతున్నా. మీరు చూస్తే ఒక సినిమా అది దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది. అది దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని భరించగలుగుతున్నారా? భరించినాగా సార్, భరించాగా సార్. అవును. మీరంటే అంటే సినిమా మీద ప్రేమే కనిపిస్తుందండి మాకు. అంటే వెళ్ళకూడదు చేయకూడదు అని ఏమి ఉండదు. అదే సినిమా మీద ప్రేమ. ఎవరిని లాస్ చేయాలనో లేకపోతే ఎవరిని బాధ పెట్టాలనో కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత బాధపడేదో, సినిమా మధ్యలో బాధపడేదో ముందు సెన్స్ అనిపిస్తే, బట్ నా ఇంట్యూషన్ ఎప్పుడు నాకు రాంగ్ చేయలేదు. సో మీ ఇంట్యూషన్ మన స్ట్రాంగ్గా చెప్తుంది అంటే బెటర్ యూ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. అవును. సో ఆ విషయంలో ఐ బిలీవ్ ఇట్. మనకి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్యూషన్ ఏమన్నా చెప్తుంది అంటే అయిపోతుంది అట్లా.
అంటే అది మొహంట్ అనుకో లేకపోతే సార్ దాని కాన్సిక్వెన్సెస్ కూడా నేనే కదా సార్ భరించేది. అవును ఫైనాన్షియల్గా ఉండొచ్చు, దానివల్ల వేరేది ఏదైనా ఉండొచ్చు. అవును ఇమేజ్ ఇమేజ్ కొంచెం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ నేను మంచి చేసినా 2 రోజుల్లో మాట్లాడతారు. ఇది నేను ఎంత మంచోడినైనా సినిమా బాగాలేకపోతే రారు సార్. నేను నచ్చలేదు అనుకోండి, సినిమా హిట్ అంటే నాకు వాడు నచ్చాడు, సినిమా హిట్ అంటే సినిమా బాగుంటే వస్తారు సార్. సినిమానే రిలేషన్షిప్. సో మంచి సినిమా తీయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. సో దానికి మొహమాట పట్టి సినిమా చేయలేను. మొహమాటంకి ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చు, మొహమాటంకి ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళొచ్చు, కానీ మొహమాటానికి సినిమా చేయలేము. చేయకూడదు సార్. అంటే మీ యూఆర్ ద వెరీ రైట్. ఎందుకంటే దానివల్ల కొన్ని కోట్లు రూపాయలు వేస్టేజ్ అవుతుంది. అన్ని వదిలేస్తే ఎనర్జీలు వెక్స్ అయిపోతారు కదా సార్. అందరు ఎనర్జీలు వెక్స్ అయిపోయి పాపం మన మీద మెయిన్ ప్రొడ్యూసర్ డబ్బులతో మజాకులు చేయొద్దు కదా. అవునవును, మీరు ఆ ప్రొడ్యూసర్కి ఆ పెయిన్ తెలిసిన మీరు ఒకళ్ళ డబ్బులతో మజాక్ చేయలేం కదా. మనకు తెలిస్తే వాళ్ళకి చెప్పాలి అట్లీస్ట్. నెక్స్ట్ అంటే మీరు ఒక ఇమేజ్ అనేది ఏమి ఇలాంటి ఒక ఇమేజ్ ఎప్పుడు కోరుకునే వ్యక్తిగా కూడా కనిపించరు విశ్వక్. మీరు ఒక ఆర్టిస్ట్గా ఎక్స్పెరిమెంట్లు చేయటంలో ఆ రూట్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సో ఒక మాస్గా ఒక ఎలివేషన్స్ ఉన్న సినిమాలు చేయాలి అంటే చేయకూడదని కాదు, అదేదో అలా అవి మాత్రమే చేయాలన్న తాపత్రయం కనిపించదు మీలో. అది ఐ బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ సార్. కన్సిస్టెంట్గా ఉండి ఒకటి సార్, నేను కూడా అనుకున్నా, అమ్మ కొట్టేయాలి ఈ సినిమా, ఇక్కడ కొట్టేస్తుంది ఈ సినిమా తర్వాత నాకు తెలిసి అనుకున్నా, అబద్ధం ఎందుకు అనుకున్నా. బట్ ఐ థింక్ విత్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఐ థింక్ ఐ గాట్ అన్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే అన్నిటికీ ఈక్వల్గా ఎక్స్ట్రీమ్గా కష్టపడి పని చేసేయాలి. అది మనల్ని సర్ప్రైజ్ చేయాలి, మనం సర్ప్రైజ్ అవ్వాలి. కాకపోతే అన్నిటికీ ఈక్వల్గా పని చేయాలి. పని చేసిన తర్వాత మాత్రం మన చేతిలో ఏమీ లేదు. నేను సినిమా చేసేసా, ఇప్పుడు ఇప్పుడు ప్రమోషన్ చేయగలుగుతా, బట్ రిజల్ట్ మాత్రం ఐఎమ్ క్యూరియస్ జనాల దగ్గర నుండి. కాకపోతే అన్నిటికీ దీనికి తక్కువ కష్టపడ్డా, దీనికి ఎక్కువ కష్టపడ్డా అది ఎప్పుడు జరగదు. నా జీవితం మొత్తం నేను ప్రతిరోజు షూటింగ్, నా ఫస్ట్ సినిమా రోజు ఎంత భయం ఉందో అంతే భయంతో పనిచేస్తాను. సో అది నేను చాలా బాగా యాక్టింగ్ చేసేస్తే సినిమాలు హిట్ అయిపోవు. అది చాలా విషయాలు కుదరాలి. ఒక టీం అందరూ కలిసి అది రిలీజ్ అయ్యే టైంకి జనాల మూడు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనము ముందే ఓవర్ వేసుకుంటే బాధపడుతుంది. నాకు తెలిసి నౌ ఐఎమ్ ఇన్ ఎ స్టేజ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై హార్డ్ వర్క్ హానెస్ట్లీ ఎవ్రీ డే అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్స్లో మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే ఫస్ట్ తరుణ్తో చేస్తున్నారా? అది సేఫ్ ఆన్సర్. రామ్ నారాయణతో మళ్ళీ వర్క్ చేసే అవకాశం? డెఫినెట్లీ సార్, రామ్తో చేస్తా మళ్ళీ. నేను నాకు రవికిరణ్ కొల్ల సూపర్విజన్ చేశాడు ఆ సినిమాకి అప్పుడు. కానీ రవికిరణ్తో కానీ డెఫినెట్లీ అందరు డైరెక్టర్ లోకల్ కాదు సార్, అందరితో డెఫినెట్లీ వర్క్ చేయాలని ఉంది. వాళ్ళకు కూడా ఉంది. శైలేష్ కూడా. అవును, హిట్లో మళ్ళీ ఏదైనా ఒక ఫ్రాంచైజీస్లో కనిపించే అవకాశం ఉందా? హిట్ మోస్ట్లీ నానిగారి తర్వాత కానీ మోస్ట్లీ ఉండకపోవచ్చు సార్. మేము బాగా ఇష్టపడ్డాం సార్ ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని, అందుకే అవుట్ ఆఫ్ లవ్ అడుగుతున్నాం. అన్ని మంచి చేతులు ఉండవు కదా సార్, అన్ని మంచి చేతులు ఉంటే బాగుండవు. ఓకే, ఉంటే చేస్తారు కదా సార్. అది ఎవరు ఎన్ని మాట్లాడినా అది నా సినిమానే, అది మీ సినిమా. అవును, మీతోనే స్టార్ట్ అయింది అది. డెఫినెట్లీ. ఓకే, మీకు ఇప్పుడు సాహు గారు అంటే బిఫోర్ వాళ్ళు భగవంత్ కేసరి, సో నెక్స్ట్ మీరు బాలకృష్ణ గారి డైరెక్టర్, బాలకృష్ణ గారినే కాదు వాళ్ళ ప్రొడ్యూసర్స్ని కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? లేదు, సాహు అన్న నేను సినిమా చేద్దామని ఇంతకుముందు వేరే కథలు కూడా అనుకున్నాము. ఇది ఇన్ఫ్యాక్ట్ రామ్ నారాయణ విశ్వకు చచ్చిన ఒప్పుకోడు, ఎందుకు పోయి చెప్పాలి అంటే సాహు అన్న ఫస్ట్ చెప్పనైతే చెప్పు అని. సో సాహు అన్న పుష్ చేసింది నాకు, లేదు విశ్వక్ చేస్తాడు చూడండి. సో మీరు చేస్తారని నమ్మకం ఫస్ట్ ప్రొడ్యూసర్కు.
మాకు డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఫస్ట్ వీడియో మీదే అండి. సో ఎంత క్యూట్గా అనిపించిందంటే ఆ వీడియో చూసిన తర్వాత అంటే మాకు రివ్యూస్ ట్విట్టర్లో రివ్యూస్ ఇవి ఫ్యాన్స్ ఒపీనియన్స్ అవన్నీ చూస్తున్నాం. ఫస్ట్ సెలబ్రిటీ వీడియో మీదే డాకు మహారాజ్కి సంబంధించి. ఆ మూమెంట్ని ఒకసారి షేర్ చేసుకుంటారా? చాలా బాగుంది, అంటే చాలా వైరల్ అయింది. ఏం లేదు సార్, అదేందో అది మీరు లైలా అయిపోయారు బాలకృష్ణ గారికి. లేదు, ఐ ఫీల్ వెరీ మచ్ బ్లెస్డ్ విత్ ద లవ్ హీ షోస్ టు పద్మభూషణ్ ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది. ఐ ఫెల్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు నిజంగానే ఒక అదేందో నేను ఫస్ట్ బ్రో మజాక్ చేస్తుండ అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది హీ రియలీ మేక్ మీ ఫీల్ లైక్ ఎ బ్రదర్. ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ కాల్ అట్లా. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అంటే లైఫ్లో అచీవ్ చేసినవి చాలా ఉండొచ్చు, సినిమాలు ఇవి అవి, కానీ దిస్ ఈస్ సంథింగ్ బిగ్గర్ దెన్ ఎనీ అవార్డ్ ఆర్ బిగ్గర్ దెన్ ఎనీ అదర్ అచీవ్మెంట్స్. సో ఐ ఫీల్ ఎమోషనల్ అబౌట్ హిమ్. మాకు ఎస్ సార్ అండి, మాకు ఆ వీడియో చూస్తుంటే సొంత ఇంట్లో మనుషులు మీరు అన్నట్టు ఎంత ఎంజాయ్ చేస్తారో అంత లవ్ అనిపించింది ఆ వీడియోలో. ఫస్ట్ సెలబ్రిటీ వీడియో మీదే, డాకు మహారాజ్. సూపర్బ్. లైలాలో ఎవ్రీ మూవీకి కాన్ఫ్లిక్ట్ ఎంత బలంగా ఉంటే మనం ఆ కథకి అంత బాగా కనెక్ట్ అవుతాం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద మూవీ అనేది పర్టికులర్గా ఏంటంటే ఏం చెప్పగలరు విశ్వకర్? ప్రాబ్లం పర్సనల్ కాన్ఫ్లిక్ట్లు రెండు వస్తే ఇంకా పబ్లిక్ కాన్ఫ్లిక్ట్ ఒకటి వచ్చేస్తుంది. జనాలు బర్న్ అయిపోయేంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. సో వీడి దగ్గరకు వచ్చినా, వీడి పార్ట్నర్ దగ్గరకు వచ్చినా హీ కెన్ బ్యాలెన్స్, హీ కెన్ ఫైట్ బ్యాక్. వీడి ఫ్యామిలీ దగ్గరకు వచ్చినా, కాకపోతే అన్నిటికంటే బిగ్గర్ ప్రాబ్లం ఒకటి వచ్చేస్తుంది, మొత్తం జనమే తిరగబడిపోయేంత. సో అట్లాంటిది ఒక ప్రాబ్లం వస్తుంది వీడికి. ఓకే, అంటే మొత్తం జనం తిరగబడిపోయేంత. ఓకే, నీ ప్రాబ్లం జనం ప్రాబ్లం అయిపోతుంది. అంటే క్యారెక్టర్కి ఉన్న ప్రాబ్లం జనాలకే నేను ప్రాబ్లం అవుతా. సో అంత పెద్ద ప్రాబ్లంలో పడిపోతాడు. సో దట్స్ వై నేను చెప్పినా కదా, వాడు హైడింగ్ అనేది 2-3 ప్రాబ్లమ్స్ నుండి కాదు, ఒక బిగ్గర్ ప్రాబ్లం వచ్చేసరికి ఇట్ బికమ్స్ తన ఓన్ స్కిల్స్ తన మీద అప్లై చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, వాడికి వచ్చింది ఏంది. ఓకే, సూపర్. టోటల్ ఫన్ రైడ్ అనిపిస్తుంది సినిమా, అవుట్ అండ్ అవుట్ ఫన్. చాలా బాగుంటుంది సార్, మంచి మ్యూజిక్, మంచి రొమాన్స్ ఉంటుంది, మంచి ఉన్న కొంచెం యాక్షన్ కూడా చాలా స్టైలిష్ ఉంటుంది, వెరీ న్యూ ఏజ్ ఉంటుంది. అండ్ వన్స్ లైలా ఎంటర్స్ ఇంకా బ్లాస్ట్ ఉంటుంది. ఈ మేకఓవర్ కూడా బాగుందండి, మీకు బాగా కుదిరింది. చాలా అంటే ఇప్పటి వరకు అంటే కొంచెం సీరియస్ నోట్లో కనిపించిన వాళ్ళు మళ్ళీ మీ ఏజ్ గ్రూప్లో కనిపిస్తున్నారు. అవును, సూపర్బ్. సో లైలా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. February 14th కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది. అంటే పూజ రోజు వేసాం డేటు. పూజ రోజు వేశారు. మేము పూజ రోజే ముహూర్తం పూజ రోజే డేట్ వేసాం. డేట్ వేయటం కదా, డేట్కి తీసుకురావటం గొప్ప. అదే అన్ని కుదిరితే బాగుంటుంది. ఇప్పటి నుండి ప్రతి సినిమా మాక్సిమం అలా కుదరడానికి ట్రై చేస్తుంది. ఫాస్ట్గా సినిమాలు చేయడానికి అంటే ఇష్టపడతారా? అంటే ఒక 2-3 ఫాస్ట్గా అనిపిస్తుంది సార్ నాకు, ఎవ్రీడే వర్క్ కాబట్టి. అంటే బ్రేకులు తక్కువ తీసుకుంటాను. అలా నా ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ మీద ఇప్పుడు గామి అంటే దానికి డిఫరెంట్ సిచ్యువేషన్స్, చాలా ఇయర్స్ దాని మీద ఉన్నారు. కానీ ఒక ప్రాజెక్ట్ మీద 2-3 years ఉండాలంటే ఉండగలరా మీకు? అంటే అది అడగాలి కదా సార్ టైము. అది అడిగితే తొందరగా అయ్యే పని కూడా మనం 2 సంవత్సరాలు చేయడం కూడా తప్పు. అది ఇన్ఎఫిషియన్సీ సార్, అది ఇన్ఎఫిషియన్సీ. సో తొందరగా అయ్యే పని కాదు. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ కోసమో ఒక ఆ వెయిటింగ్ అంటే జనరల్ గ్యాంగ్స్ 1 year పట్టింది కదా సార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నాకు తెలిసి నెక్స్ట్ మళ్ళీ అంత టైం తీసుకునే సినిమా అంటే ఐ థింక్ ఫలక్నామా దాస్ విల్ టేక్. అది నాకు తెలిసి 1.5-2 years పట్టేస్తుంది. దిస్ టైమ్ ఐ వాంట్ టు మంచి. కానీ మీ నగరానికి ఏమైందికో మళ్ళీ part 2 వస్తుందంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సార్. సో అందరం వెయిట్ చేస్తున్నాం సార్. తరుణ్ వచ్చిండు, మూడ్లోకి వచ్చేసిండు. ఎందుకంటే మళ్ళీ మీ గ్యాంగ్ని చూడాలనిపిస్తుంది, చాలా రోజులు అవుతుంది. లాస్ట్ నైటే మొత్తం ఈ నగరానికి ఏమైంది రీయూనియన్ అయింది. సూపర్, అందరం కలిసి చాలా తొందరగా ఎక్కుతుంది పట్టాల మీదకి. సూపర్ అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లైలా సో February 14th వచ్చేస్తుంది కాబట్టి అందరూ ఆ అమ్మాయితో లవ్లో పడాలని, మీ సినిమాతో లవ్లో పడాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.